హాయ్, నేను మీ అధికార్. నాకు ఆల్ట్రా గింబల్ అవసరమై ఆర్డర్ పెట్టాను. అయితే ఇప్పుడు వివిధ బిజినెస్ యాప్ల్లో చూడడం జరిగింది. చాలా రేటు ఉండేది. జిబ్బీ అనే ఒక ఆన్లైన్ షాపింగ్ సంబంధించిన ఒక యాప్ వారు దాంట్లో గింబల్ తక్కువ రేటు, సుమారు 1500 రూపాయలకు సంబంధించి రేటును ప్రకటిస్తూ పెట్టిన వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామా వద్దా, ఇది ఫేస్బుక్లో కదా, ఫేక్ ఉంటాయని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది. అయినప్పటికీ కొంతమందికి అసలు నేను పెట్టిన ఆర్డర్ ఖచ్చితంగా వచ్చిందా లేదా అనేది కళ్ళు తెరిపించేందుకు ఆన్లైన్లో ఫేస్బుక్లో వచ్చిన ఆర్డర్లను బుక్ చేస్తే ఏమవుద్ది, ఇది మంచిగా ఉంటే మనం బుక్ చేసిందే వస్తే నో ప్రాబ్లం, వేరేది ఏదైనా వస్తే అప్పుడు ఏంటి అనేది ఈ యొక్క ఫేస్బుక్లో ఆన్లైన్ ఆర్డర్లు చేసేవారికి చెప్పుదామన్న ఉద్దేశంతో మనం ఆర్డర్ చేయడం జరిగింది. మనకు ఆల్రెడీ వాళ్ళు వాట్సాప్లో ఆర్డర్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అది దాటింది, ఇది దాటింది, వచ్చేసింది అని చెప్పేసి చెప్పడం. అలాగే నేను ఆర్డర్ చేసిన వీడియో ఒక్కసారి ప్లీజ్ అని చెప్పేసి పెట్టినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు. అంటే మనం పెట్టిన మెసేజ్లు వాళ్ళు చూడరు, వాళ్ళు పెట్టే మాత్రం మనం చూస్తాం. కానీ ఇది నిజంగా మనం పెట్టిన అందరినీ తప్పు పట్టలేం కాబట్టి మనం పెట్టిన ఆర్డరు కరెక్ట్గా వచ్చిందా లేదా, నేను పెట్టిన ఆర్డర్ ఇదా కాదా అనేది చూసి, ఒకవేళ మనం పెట్టిన ఆర్డర్ కాకపోతే కనుక ఈ యొక్క ఆన్లైన్ మోసాలు ఫేస్బుక్లో ఎలా జరుగుతున్నాయి, వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్లో ఫేస్బుక్లో వచ్చే ఆన్లైన్లో కొనుగోలు చేయకూడదని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని అన్ప్యాక్ చేసే పరిస్థితి చూద్దాం. అంటే ఈ యొక్క ప్యాక్ ఓపెన్ చేసి అసలు నిజంగా మనం పెట్టిన ఆర్డర్ వచ్చిందా, లేకపోతే చూడండి, మీరు క్లియర్గా చూడొచ్చు, మనం పెట్టిన ఆర్డర్ వచ్చిందా లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పుగా పెట్టారా అనేది చూద్దాం. అంటే అందరినీ మనం అనుమానించాల్సిన పని లేదు. గతంలో ఒకసారి ఇలాంటి వీడియో మీకు చేయడం జరిగింది. తరువాత మళ్ళీ ఈ మధ్య ఎక్కువగా ఈ యొక్క ఆన్లైన్లో అంటే ఫేస్బుక్లో ఆన్లైను లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్కి సంబంధించిన షాపింగ్ చేసేటప్పుడు ఎందుకు జాగ్రత్త వహించాలనేది ఇప్పుడు వచ్చిన గింబల్ని బట్టి, ఇప్పుడు నాకు ఏదైతే నేను ఆర్డర్ చేసానో గింబల్, ఆ గింబల్ని బట్టి మనం చూసుకుందాం. ఒకవేళ కరెక్ట్గా వస్తే కరెక్ట్గా వచ్చిందనే చూపించి, అంటే అన్నీ మోసాలు ఉండవు కానీ మోసాలు మాత్రం సోషల్ మీడియా వేదికగా అనేకమైనవి జరుగుతున్నాయి. దీన్ని చేయడం కోసం మీ ఎదురుగుండానే ఓపెన్ చేసి ప్యాకింగ్ అయితే మాత్రం చాలా కరెక్ట్గా చేశారు. ఇదేంటనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఇది మనం అనుకున్నది కాకుండా వేరేది ఏదన్నా వచ్చిందంటే మోసాలు ఎంత దారుణంగా జరుగుతున్నాయి, అలాగే ఎంతవరకు మనం దీంట్లో కొనుగోలు చేయొచ్చు, మనం ఆర్డర్ చేసింది ఏంటి, వచ్చింది ఏంటి చూడండి. ఇన్ని పేపర్లు ఉన్నాయి. ఓయ్ బాబు, ఎన్ని పేపర్లో చూసారా. ఇది ఆన్లైన్లో మనం ఎప్పుడన్నా కేవలం మీకోసమే ఇది చేయడం జరుగుతుంది. మళ్ళీ దీంట్లో మీకు ఏం కావాలో ఏంటనే దానికోసం సర్టిఫికేట్ కూడా పంపించాడు. ఇది రాంగ్. నాకు తెలిసి నేను ఆర్డర్ చేసింది అయితే మాత్రం నాకు రాలేదని చెప్పేసి క్లియర్గా ప్యాక్ ఓపెన్ చేయకుండానే తెలుస్తుంది. ఇది నేను ఆర్డర్ చేసింది ఇది కాదు. నేను ఆర్డర్ చేసింది మనం ఎటు వెళ్తే అటు ఫేస్ డిటెక్ట్ చేస్తుంది కదా గింబల్, ఆ గింబల్. కానీ వాడు పంపించింది ఇది. ఇలాంటి నమ్మక ద్రోహ ఆన్లైన్ మోసాలకు మీరు మోసపోవద్దు. మీకు కళ్ళు తెరిపించేందుకే సుమారు 1499 రూపాయలు సంబంధించిన ఈ యొక్క తెలపడం కోసం చేసాం. ఇది మన ప్రాంతంలో అయితే మనం 200-300 కొంటాం. ఈ స్టిక్, సెల్ఫీ స్టిక్ అంటారు దీన్ని. కానీ మనం ఆర్డర్ చేసింది గింబల్. అర్థమైంది కదా మిత్రులారా.
దయచేసి ఆన్లైన్లో, అది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఆన్లైన్ వాటికి మీరు బలి కావద్దు. ఇది ఏంటంటే సుమారు మనం ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే అమెజాన్ కానీ ఇలాంటి వాటిలో మనం చూసినప్పుడు సుమారు 6,000 దగ్గర నుంచి మొదలుకొని 20,000 30,000 గింబల్స్ కూడా ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే ఆన్లైన్లో అన్నీ చూపించి కింద పడిపోతుంటే మీద పడిపోతుంటే రకరకాల వీడియోస్ పెట్టి ఇది ఆర్డర్ చేయండి అని వాళ్ళు చెప్తుంటే మనం వెంటనే అదేంటి 6,000 7,000 ఫ్లిప్కార్ట్లో గట్టా ఉన్నాయి కదా, మనం 6,000కే ఆ గింబల్ వచ్చేస్తుందని చెప్పేసి మనం ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా కరెక్ట్ కొట్టుకోవాల్సిందే. కనీసం 150 రూపాయలు ఎక్కడ చౌరస్తాల్లో అమ్ముతుంటారు, హైదరాబాద్ సిటీస్లో, రాజమండ్రి సిటీస్లో గట్రా. ఇలాంటి సెల్ఫీ స్టిక్ వస్తుంది. దీంతో మనం మన బుర్ర కొట్టుకోవాలి, గుర్తుంచుకోండి. ఓకే, మీ అందరికీ కళ్ళు తెరిపించడానికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని విని మోసపోయి మీరు 1500 2,000 పాడు చేసుకొని బాధితులు కావద్దని అధికార న్యూస్ నుండి చేతులెత్తి మొక్కుతున్నా. థ్యాంక్ యూ.